ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా ఎవరికైనా గుడికెళ్తే ప్రశాంతత వస్తుంది. మరి నీకెందుకు కోపం వస్తుంది? అయితే గుళ్ళో ఏదో ఖచ్చితంగా జరిగింది. మాకు చెప్పడానికేంటి? ఏం చెప్పాలి? మమ్మీ నువ్వాగు. నానమ్మ, మీరు అనుకుంటున్నట్టు అక్కడ ఏ గొడవ జరగలేదు. మీరన్నట్టు గుడికెళ్తే ప్రశాంతత రావాలి, కానీ ఆ ప్రశాంతత మాకు ఎందుకు అక్కడ దక్కలేదు. సరేనా మమ్మీ? పద మనం డిన్నర్ చేద్దాం. పదండ్రా మనం తిందాం. మీరు వెళ్ళి తినండి, నాకు ఆకలిగా లేదు. ఏంటి ఆకలి లేదా? ఆ, ఏంట్రా, హెల్త్ ఏమన్నా అప్సెట్ అయిందా? ఎందుకలా అడుగుతున్నావు అన్నయ్యా? అంటే నువ్వు ఆకలిగా లేదంటే షాకింగ్ న్యూసే కదా మావయ్య. నిన్ను రే, అమ్మ వాళ్ళేదో కోపంగా ఉన్నారని చెప్పి నువ్వన్నం మానేస్తే ఎలా చెప్పు? అవునరా, అసలే నువ్వు ఆకలి కాగలేవు. పదండి తిందాం. ఏంటి నానమ్మ మీరంతా? నేను తింటానంటే ఎందుకు అని మాట్లాడతారు, ఇప్పుడు వద్దు అంటే మళ్ళీ అదే మాట మాట్లాడతారు. నేనేదో డైటింగ్ చేద్దామని అనుకుంటుంటే కన్ఫర్మా? ఏ నేను సన్నపడ్డం మీకు ఇష్టం లేదా? పద నాన్న, మనం భోంచేద్దాం. ఒరే మనోడా, నిజంగా నీకు ఆకలి లేదా? లేదు నానమ్మ, గుడికెళ్ళాను కదా, అక్కడ ఆనందంతో కడుపు నిండిపోయింది. గుళ్ళో దేవుణ్ణి చూసా? కాదు, గుడికొచ్చినా నా దేవతను చూసి. దేవత అంటే? అదే బామ్మ, నేను చెప్పాను కదా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని. ఆ అమ్మాయే ఈరోజు గుళ్ళో కనిపించింది. తనను చూసిన ఆనందంలో నాకు ఆకలి లేకుండా పోయింది. ఓరి తింగర్ సచ్చినోడా, తిడుతున్నావేంటున్నానమ్మా? ఏరా, ఆ అమ్మాయి కనిపించినప్పుడు నాకొచ్చి చెప్పాలి కదా, నేనొచ్చి మేటర్ మాట్లాడేదాన్ని కదా. నేను తనని ఇష్టపడుతున్నాను, కానీ తనకు నా మీద ఇష్టముందో లేదో క్లారిటీ లేదు నానమ్మా. మరి నేను ఎలా తీసుకెళ్లి పరిచయం చేయమంటావు చెప్పు? ఫస్ట్ నాకు క్లారిటీ రాని, ఆ తర్వాత ముందుగా నీకే పరిచయం చేస్తా. వీడు తీరి చూస్తుంటే ఆ అమ్మాయిని డీప్గా లవ్ చేసినట్టున్నాడు. వీడి ఆకారం చూస్తే ఆ పిల్ల లవ్ చేస్తుందో లేదో డౌటు. భగవంతుడా, నా మనోడు ఇష్టపడే అమ్మాయి వీడిని ఇష్టపడేలా చేయి స్వామి. వీళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి. నిన్న అక్షిత బర్త్డే. ముందు రోజు నైట్ తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే దెబ్బ పడిపోయింది. తర్వాత గుళ్ళో అయినా ఇంప్రెస్ చేద్దామంటే అక్కడ మళ్ళీ అదే జరిగింది. అందుకే తన కోపాన్ని తగ్గించి తనని ఇంప్రెస్ చేయడానికి తన కోసం ఈ రింగ్ తీసుకున్నాను. స్వామి, నా ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరాన్ని అక్షిత వేలికి చేరేలా చేయి. ఇందులో ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేలా చూడు స్వామి. అయ్యో, అయ్యయ్యో, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది. అయ్యయ్యో, అయ్యో, యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయింది. అయింది. ఎవరో ఉన్నారో పోయారో. అయ్యో, యాక్సిడెంట్ అయింది. అలా గుద్దేశావేంటయ్యా? పదండి చూద్దాం. ఓ, ఏ ఆటంకం లేకుండా చెయ్యి స్వామి అంటే ఈ సడన్ బ్రేక్ ఏంటి స్వామి? ఏమైందో ఏంటో. ఏంటయ్యా, చూసుకున్నారా కదా? ఏమీ కాలేదు కదండి. ఏం కాకపోవడం ఏంటి? చూడ అమ్మాయి ఎలా ఉందో.
ఏమయ్యా బుద్ధి లేదా నీకు? కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తున్నావా? చెట్టంత మనిషిని గుద్దేశావు. చెట్టు కాదది, కొండ. ఈ డబ్బున్నోళ్ళంతా ఇంతేనండి. ఒళ్ళు పొగరెక్కిపోయి కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుపుతూ ఉంటారు. పోలీసులకు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఏం జరిగింది? యాక్సిడెంటా? అయ్యో, అమ్మాయి, కారు, డబ్బున్న కుర్రోడు. ఆహా, ఏయ్ ఏమనుకున్నావా నువ్వు? ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద గుద్దేస్తే అడిగేవాళ్ళు లేరనుకున్నావా? పోలీసులకు ఫోన్ చేస్తే సరిపోతుందండి. మీరు ఆగండి. ఏ పోలీసులకు అవసరం లేదయ్యా. ముందా పిల్ల కాలు విరిగిందో చేయి విరిగిందో తెలుసుకోవాలి కదా. ముందు చెక్ చేయించాలి, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. దగ్గరుండి అన్ని నేనే చూసుకుంటాను. పాతికి వెళ్ళిపో. డబ్బులు ఎక్కడా? డబ్బులు తీ. 25,000? తీ తీ తీ. అది కాదండి. కాదు కూడదేం కాదు. ఐ వాంట్ మనీ. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించాలి, లేదంటే అందరం కలిసి ఉతికేస్తాం. ఏమన్నయ్యా చెప్పండి అయ్యా. డబ్బులు ఇవ్వు నువ్వు. డబ్బులు ఇవ్వు. ఇవ్వయ్యా, డబ్బులు తీవయ్యా. డబ్బులు తీ. ఇస్తావా ఇవ్వవా? అది కాదండి, ఒకసారి. అదేంటమ్మా అతన్ని కొడుతున్నావేంటి? మరి కాలర్ పట్టుకోవడం ఏంటండి? తప్పు కదా. హాస్పిటల్కి వెళ్ళాలా? నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా. ఏమైనా ఉంటే నేను కదా చెప్పాల్సింది. అదేంటమ్మా కార్తో వచ్చి నిన్ను గుద్దేసి నీ సైకిల్ డ్యామేజ్ చేసిన మనిషికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావేంటి? అతనేం పరాయివాడు కాదండి, నా లవర్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ లవర్ ఏంటి? అదేంటి నువ్వేమో లవర్ అంటున్నావు, ఈ అబ్బాయి ఏమో కాదంటున్నాడేంటి? అవన్నీ కాదయ్యా, ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం. నువ్వు వాగన్నా, నువ్వు ఇలా రావయ్యా. ఒరే తింగరుడా, నేనా? నిన్నే అంటుంది. నాకు తెలుసు, మనమిద్దరం లవర్స్ అని చెప్పకపోతే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తారు, తర్వాత నిన్ను లోపలేస్తారు. నీకు పర్లేదా? ఓహో, అందుకే నా అబద్ధం చెప్పింది. మరి ఇంకెందుకు అనుకుంటున్నావు? ఓకే ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.